హాయ్ అండి. ఇంత ఎండలో ఎక్కడికెళ్తున్నారని చూస్తున్నారా? 2 డేస్ అవుతుంది. మా పిల్లల్ని బావ వాళ్ళ ఇంట్లో వదిలొచ్చాం. మొదట కొంచెం ఫ్రీగా ఉంటామనిపిచ్చింది. కానీ ఇంటికి వచ్చాక తెలిసింది. పిల్లల అల్లరి లేకపోతే ఇల్లెంత సైలెంటుంటుందో. ఎప్పుడు అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఇది ఎక్కడ అంటూ వెంటపడే వాళ్ళు లేకపోతే ఏదో ఖాళీగా అనిపించింది. నాకైతే పిచ్చి లేసిందసలు 2 డేస్ వాళ్ళు లేకపోతే. ఒక 10, 20 నిమిషాలకి ఫోను తీసుకొని వాళ్ళకి ఫోను చేయడం, ఏం చేస్తున్నారా? తిన్నారా? లేదా? అని అడగడం ఇదే పనైపోయింది. పిల్లల దగ్గరుంటే కొన్నిసార్లు అలసిపోతాం అనిపిస్తది. కోపం కూడా వస్తుంది, చిరాకు. కానీ వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం ఒక్క నిమిషం కూడా బావుండదు. 2 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం. తీసుకురావడానికే వెళ్తున్నాము. మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోవడం, ఆ ఫీలింగ్ మాత్రం అసలు మర్చిపోలేం. అప్పుడు అర్థమైంది. డబ్బు, బయట తిరగడం, ఫ్రీ టైమ్ ఇవన్నీ ఒక పక్క, కానీ పిల్లలతో కలిసి ఉండే చిన్న చిన్న మూమెంట్స్ అసలు లైఫ్‌లో మళ్ళీ తిరిగి రావనిపిస్తాయి. కాసేపటికి మళ్ళీ వాళ్ళ కోసం మంచూరియా తెప్పించాం. అందరం కలిసి కూర్చొని తిన్నాం. నేను నీకివ్వను, నేనే తింటాననుకుంటూ మా బాబుతో చెప్తున్నాను. వాడైతే మంచూరియా అంటే కొంచెం బాగా ఫుడ్డీ అనుకోండి. వాడికేదన్నా ఇవ్వము అంటే చాలు చాలా బాగా ఏడ్చేస్తాడు. కానీ ఇప్పుడే కదా వీళ్ళల్లరి. ఇంకో 3, 4 ఇయర్స్ తర్వాత ఓ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్‌కొచ్చినప్పుడు ఇంతగా ఉంటారా చెప్పండి? మనల్ని అస్సలు పట్టుకొనుండరు. వాళ్ళ చదువులని, క్రికెట్ అని, ఆ ఆటని, ఈ ఆటని. ఏమో మనం మన చిన్నప్పుడు ఎలా ఉన్నామో, మన అమ్మ వాళ్ళని వదిలి ఇప్పుడు మన ఫ్యామిలీ మనమంటూ ఈ రోజులు అస్సలు తిరిగి రావండి. కానీ యాక్సెప్ట్ చేయాలి మనం. ఏదైనా మారిపోతుంది. ఉన్న టైంనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.